ఇక 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు 19 తేదీ వరకు ఈ సమావేశాల్లో ముఖ్యంగా ది అటామిక్ ఎనర్జీ బిల్ ఏదైతే ఉన్నదో 2025తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు పెట్టనున్నారట. ఇది రాజ్నాథ్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష భేటీ కూడా అవుతా ఉన్నారన్నమాట. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు ముందు సాంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరనుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై చర్చకు విపక్షం కసరత్తు చేస్తుందట. సార్తో సహా ఢిల్లీ కాలుష్యం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందట. ఇకపోతే కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్ రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన ది అటామిక్ ఎనర్జీ బిల్లు 2025తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయట. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కీలకమైన బిల్లులో ది అటామిక్ ఎనర్జీ బిల్లు 2025తో పాటు సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు ఎస్ఎంసి 2025, జాతీయ రహదారుల బిల్లు, ఆర్బిట్రేషన్ క్యాన్సిలేషన్ సవరణ బిల్లు, ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లు, ఇన్సాల్వెన్సీ దివాలా కోడ్ సవరణ బిల్లు, కార్పొరేట్ సవరణ బిల్లు, ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025, ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లు 2025, జన్విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు ఇట్లా ఉండనున్నాయట. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టం 1992, డిపాజిటరీస్ చట్టం 1996, సెక్యూరిటీస్ కాంట్రాక్టు నియంత్రణ చట్టం 1956ను విలీనం చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025ను కేంద్రం తీసుకొస్తుందట. ఒక జాతీయ రహదారుల విస్తరణ పొడిగింపు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా అత్యంత పారదర్శకంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవేస్ సవరణ బిల్లు కూడా తెస్తుందట. సో ముఖ్యంగా ఒక 10 బిల్లులు సంబంధించి ఇలా మనం చదువుకున్నాం కదా, కార్పొరేట్ సంబంధించి కావచ్చు, ఇక ఎడ్యుకేషన్ కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, ఇక్కడ జన్ విశ్వాస్ అంతా నిబంధనల సవరణ బిల్లు కావచ్చు, ఇట్లా కొన్ని 10 బిల్లులు అయితే కీలకంగా ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా అటామిక్ ఎనర్జీకి సంబంధించి 2025 ఏదో ఎనర్జీకి ప్రైవేటు రంగానికి సంబంధించి అయితే ది అటామిక్ ఎనర్జీ బిల్ అయితే ఉందో దాన్ని అయితే ఈ సమావేశాల్లో పాస్ చేయాలని చెప్పేసి మాత్రం చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో చూసుకుంటే, ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సందర్భంలో బీసీ రిజర్వేషన్లు ఏదైతే అంశం ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో చర్చించాలని అయితే ఒక పెద్ద ఎత్తున కూడా ధర్నాలు కూడా చేపడతాను. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ధర్నాలు, నిరసనలు. ఢిల్లీలో కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా అటు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు ఉండి పార్లమెంట్ సమావేశాల్లో దీని గురించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలంగాణ పార్టీ సంఘాలు కావచ్చు, ఇటు కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ సమావేశంలో మాత్రం ఎక్కడ అసలు అఖిలపక్షం భేటీ ఈరోజు ఉన్నందుగా మరి వీళ్ళు ఆ చర్చ ఏమన్నా చర్చిస్తారా లేదా అనేది కూడా మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా అయితే ఒక 10 బిల్లులు ఏవైతే ఉన్నాయో 10 బిల్లులు కీలకమైన బిల్లులకు సంబంధించి దానిలో ఒకటి అటామిక్ ఎనర్జీ మాత్రం ముఖ్యంగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు డిస్కస్ చేస్తారో దాని గురించి అసలు టాపిక్ వస్తుందో లేదో ఈరోజు అఖిలపక్ష భేటీలో మాత్రము తెలుస్తుంది. జాతీయ రహదారుల విస్తరణ పొడిగింపు కోసము అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా అత్యంత పారదర్శకంగా జరిగేందుకు వీలుగా నేషనల్ హైవే సవరణ బిల్లు కూడా తెస్తుందట. చేయని తప్పులకు కంపెనీ డైరెక్టర్లు బాధ్యతలు అవుతున్నందున అవాంఛనీయ దర్యాప్తు విచారణల నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్బిట్రేషన్ క్యాన్సిలేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుందట. దీనిపై సూచనల కోసం కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉందట. కాగా ది హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లుతో ఏకీకృత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురానుందట. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 240వ అధికరణ పరిధిలోకి తెచ్చే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతామని అనుకున్నప్పటికీ అలాంటి ఆలోచన ఏదీ లేదని ఇటీవల కేంద్రం ప్రకటించింది. కాగా ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలు కసరత్తు చేస్తున్నాయట. ప్రధానంగా ఎస్ఐఆర్, ఓటర్ల సవరణ జాబితా, అదానీ అంశం, ఢిల్లీ పొల్యూషన్ వంటి అంశాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నాయంటే దీనికి సంబంధించిన విపక్ష నేత రాహుల్ ఇప్పటికే ప్రకటన చేశారట. సో రాహుల్ గాంధీ గారు మాత్రము ముఖ్యంగా ఈ ఓటర్ల సవరణ అంటే ఓట్ చోరీకి సంబంధించి ఏదైతే ఆరోపణలు చేశారో దాని గురించి కావచ్చు, ఇంకా ఢిల్లీ పొల్యూషన్ సంబంధించి అంశం కావచ్చు, ఇక అదానీ అంశం ఏదైతే ఉన్నదో అదానీ కంపెనీకి సంబంధించి ఈ 3 అంశాల మీద అయితే చర్చించాలని చెప్పేసి మాత్రం ఇప్పటికే ప్రకటన కూడా
చెప్పారంట. అంటే దాని గురించి చర్చించబోతున్నాం అని. సో ఇది ముఖ్యంగా 10 బిల్లులు అయితే ఈ సమావేశాల్లో శీతాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించబోతా ఉన్నారు. మరి ముఖ్యంగా దీంట్లో చూసుకోవాల్సింది మనకు తెలంగాణలో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశము మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎవరైనా చర్చిస్తారా లేదా? మరి విపక్ష ఎంపీలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ నుంచి ఎంపీలు ఎవరైతే ఉన్నారో దానిలో లేవనెత్తా లేదా అని చెప్పేసి వేచి చూడాల్సిందే.